కరకరలాడే జంతికలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా గుల్లలాగా ఉండాలంటే ఎలా చేయాలి, ఏమేమి చేసామనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ వీడియో మొత్తం ఎక్కడా స్లిప్ చేయకుండా చూడాలండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ, నేను మీ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే ఈరోజు సకినాలు అంటారు, జంతికలు అంటారు, రకరకాలు. అవి ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు అన్నమాట. నేనైతే జంతికలనే అంటాను. ఈ జంతికలు గుల్లగా కరకరలాడుతూ మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చినాయండి. చాలా స్మూత్గా వచ్చినాయి అన్నమాట. చాలా గుల్లగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి అనే వీడియో మటుకు తీస్తున్నాను. బాగా రాకపోతే నేను అసలు తీయనమాట. చాలా బాగా వచ్చినాయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా బాగుంటాయి. స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి డైలీ స్నాక్స్ అయ్యేటి పెట్టాలి కదా, వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో ఈవినింగ్ టీ తాగినప్పుడు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అన్నమాట. జంతికలు అయితే చాలా బాగా వచ్చినాయండి. అవి ఎలా చేయాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియో అయితే చూసేసేయండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అయితే చేయండి అబ్బా, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఇలాంటి వంటలు ఏమన్నా కావాల్స్తే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయటం మర్చిపోవద్దు. మీరు హైప్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది. నేను బియ్యం పిండి అండి, వరిపిండి. నేను బయట కొన్నది కాదు, బియ్యాన్ని మిల్లుకి పట్టించాను అనమాట. మిల్లుకి తీసుకెళ్ళి బియ్యం ఆడించానండి. 1.5 కిలో బియ్యం ఆడించాను అనమాట. రైసు మామూలు మన రేషన్ షాప్లో ఉంటాయి కదండి, రేషన్ బియ్యం. రేషన్ బియ్యానికే బాగా వస్తాయండి. పిండి వంటలు దేనికైనా సరే రేషన్ బియ్యమే వాడుకోవాలి. జంతికలకి ఇలాంటి వాటికి రేషన్ బియ్యం 1.5 కిలో తీసుకుని వెళ్ళి మెత్తగా పిండిలా పట్టించానండి. పిండి పట్టించుకుని వచ్చాక మనం ఇంటికాడ నీట్గా జల్లించుకోవాలి. ఎందుకంటే ఏమన్నా దుమ్ము లాంటిది ఏదన్నా ఉన్నా అందులోకి వచ్చేస్తుంది అన్నమాట. జల్లించుకుంటేనే మనకి గుల్లగా వస్తాయండి జంతికలు. మర పట్టించి వచ్చేసి డైరెక్ట్గా కలిపేస్తే గుల్లగా రావన్నమాట. నేను చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలండి. పిండి అంతా జల్లీలో వేసుకుని జల్లించుకుంటే మొరం లాంటిదంతా బయటకు వచ్చేస్తుంది. మా మెత్తని పిండి అంతా కిందకి దిగుద్ది అన్నమాట. అది పుట్నాల పప్పు అండి. నేను 1.5 కిలో బియ్యం అన్నాను కదా, ఇది ఒక 1/2 కిలోకి కొంచెం తక్కువే ఉంటుందండి. పుట్నాల పప్పు నేను మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట. బియ్యంతో పాటు నేను ఇవ్వలేదు, మరకే ఇవ్వలేదు అన్నమాట, మిల్లు దగ్గరికి ఇవ్వలేదు. ఇది మిక్సీలో వేసుకుని పొడిని చేసుకున్నాను. మెత్తగా చేసేసుకోవాలన్నమాట. మెత్తగా అయిపోద్ది, గుల్లపప్పు కదా, పొడి పొడిలాడితే అయిపోయిందండి మెత్తటి పిండి. వరిపిండి జల్లించేసుకున్నాను కదండి. జల్లించేసుకున్న వరిపిండిలో మనం ఈ పుట్నాల పప్పు, అదే వేపుడు శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు, ఆ పిండిని డైరెక్ట్ కలిపేసుకోవటమే. జల్లించి పని ఉండదు, ఎందుకంటే కొంచెం కూడా మురుగు ఉండదు, అది మెత్తగా నలిగిపోతుంది. కలిపేసుకుని బాగా కలిపిలా కలపాలండి. పిండిలో మొత్తం కలిసిపోవాలి. చాలామంది మరకిచ్చేస్తారు, అందులో కలిసిపోయి వస్తుందని. నేనైతే అలాగే ఉన్నాయి, ఇంట్లోనే ఆడతాను. పుట్నాల పప్పు పిండి వేసేసాం కదండి, వేసేసాక పిండిలో కలిసిలా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే మనం కొంచెం వాము వేసుకోవాలండి. చిన్న చిన్న పరకల కింద ఉంటుంది కదా, జీలకర్ర పరకల కింద వాము. నువ్వుల పప్పు, నువ్వులు అంటారు, నువ్వు పప్పు అంటారు, నువ్వులండి, పచ్చి నువ్వులే, అవి కూడా వేసుకోవాలి. జంతికల్లో నువ్వులు ఎన్ని వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నువ్వులు వేసుకోవాలి. నేను ఇంకా తిని సోడా అని ఏమీ వేయట్లేదండి అసలు. తిని సోడా అది వేసామంటే వంట సోడా నూనె పీల్చేస్తుంది అన్నమాట. అందుకే నేను తిని సోడా వేయట్లేదు. నువ్వులు, వాము వేసానంతే, ఇంకేం వేయలేదండి. మనకు తగినంత ఉప్పు వేస్తున్నాను అనమాట. ఆ పిండికి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకోవాలి. ఉప్పు తక్కువ అయితే అసలు బాగోదండి, సప్పగా ఉంటుంది టేస్ట్. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అందులోని సరిపడిందో లేదో లాస్ట్లో మనం కలుపుకొని చూసుకోవాలి. ఆ పిండి కలపటానికి వేడి నీళ్ళు పెట్టానండి పొయ్యి మీద. అవి బాగా మరగాలన్నమాట. బబుల్స్ వస్తున్నాయి కదా, అవి బాగా మరగాలి. ఆ పిండిలో మనం వేసినవన్నీ కలిసిపోయాక ఆ వేడి నీళ్ళు కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని అలా కలపాలండి. నీళ్ళు వేడిగా ఉంటాయి కనుక చెయ్యి పెట్టి కలపలేం, మనం గెరిటి పెట్టి కలపాలి. పిండి కూడా కొంచెం ఖాళీ దాంట్లో వేసుకోవాలండి, బేసిని దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే పిండి డబల్ అవుతుంది అన్నమాట. అన్నం ఉడికితే ఎలాగవుతుందో పిండిలో వేడి నీళ్ళు వేసినా కూడా పిండి అలాగా ఉడికి అలాగవుతుందండి. వేడి నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెం కలపాలి. చాలామంది సన్నీటితో కూడా చేస్తారు, నేను చల్లటి నీళ్ళు ఎప్పుడు వేయనమాట. మరగ్గాసేసి ఆ మరిగి నీళ్ళు అలా కొంచెం కొంచెం పోసి అలా కలుపుతూ ఉండాలన్నమాట. పిండి బాగా నానేక నీళ్ళన్నీ అయిపోయినాక పిండి కలిపేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక 1 అవర్ అలా వదిలేయాలన్నమాట. 1 అవర్ అలా వదిలేస్తే
పిండి బాగా నానుతుందండి, మెత్తగా నానుతుందన్నమాట. మన చపాతీ పిండి ముద్ద టైపులో అవుతుంది. పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత తీసుకుని చూసుకుంటే ముద్దలాగా అవుతుంది. అప్పుడు మొత్తం పిండి అంతా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. కలిపేసుకుని మనకి ఎంత పిండి కావాలో అంతే తీసుకుని బయట పెట్టుకోవాలండి. మొత్తం పిండి అంతా బయట పెట్టామంటే ఆరిపోతుంది అన్నమాట. మనకి ఎంత పిండి కావాలో అంతే తీసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి జంతికలు రెడీ చేయడానికి. నేనైతే పిండి రెడీ చేసాం. ఆ జంతికలు నొక్కి పొడకుంటుంది కదండి, జంతికలు పొడ డైరెక్ట్ నూనెలో అన్నా ఒకే జంతిక కింద పిండేయచ్చు, లేకపోతే చిన్న చిన్న జంతికల కిందన్నా వేసుకోవచ్చండి. ఈ బిళ్ళలు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మనం జంతికలు పుడకల బిళ్ళలు, అవి చిన్నదనుకో కారపూసలాగా సన్నగా ఉన్నాయి అయితే కళాయిలో పిండేయచ్చండి. అది మొత్తం తిప్పేస్తే ఒక జంతిక కింద వచ్చేస్తుంది. అది లావుగా ఉన్నాయి ఉంటాయి బిళ్ళలు, లావుగా ఉన్నాయి అయితే మనం జంతికల కింద వేసుకుని విడిగా వేపుకుంటే తొందరగా ఎగుతాయండి. వరిపిండి ఎప్పుడు కూడా తొందరగా నేగిపోతాయి, మెత్తననేది ఉండదన్నమాట. మనం అవి చేసుకోవాలి. ఇంకో జంతికల పొడకలో మొత్తం పిండి అంతా నిండుగా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఆ ప్రెస్ చేసి దాన్ని చిన్న చిన్న జంతికల కింద దాని మీద తిప్పుకోవాలన్నమాట. ఒక్కొక్క చుట్టు తిప్పుకుంటే సరిపోతుంది. నీది లావు గట్టం పెట్టాను అన్నమాట. 3 హోల్స్ ఉన్నాయి, అందుకే కొంచెం అంత పెద్ద జంతిక కింద వస్తుంది. అవి చిన్న చిన్న కింద వేద్దామనేసి నేను అలా పేపర్ మీద వేస్తున్నానండి. అలా పేపర్ మీద వేసుకుని ఒక 4-5 అయ్యాక కళాయికి సరిపడేలాగా వేసుకోవాలి. అదే సన్న పూసలతో అయితే డైరెక్ట్ అందులోనే పిండేయచ్చు. నేను సన్న పూసలతో డైరెక్ట్ కళాయిలోనే పిండేస్తాను అనమాట. అంటే తొందరగా అవుతుంది, తొందరగా ఎగుతుంది. ఇలాగనుకో కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇవన్నీ ఇలా చేసుకుని మనం లాస్ట్లో పిండి కొంచెం ఉందనగా చేసుకోవాలి. పిండి ఎక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా కళాయిలో పిండేయటమే బెటరు. ఇంకా అన్ని జంతికలు అయినాయండి. అవి ఆరకుండానే వేసుకోవాలి. ఆరిపోతే అవి ఈడిపోయినట్టు అవుతాయి అన్నమాట. ఆరకుండానే డైరెక్ట్ అవి తీసుకుని నూనె బాగా కాగాలండి. నూనె మటుకు బాగా కాగాలి, సగం కాగి అలా ఉండకూడదు. బాగా కాగాక నూనెలో వేసుకోవాలి. మరిగి నూనెలో వేస్తేనే తొందరగా ఏగుతాయండి, లేకపోతే ఎప్పటికీ ఏగవు. ఇంకా అలా చేసి నేను వేసాను, కళాయిలో వేసాను. హై ఫ్లేమ్లో పెట్టాను మంట. అయినా సరే చూసారా, ఇంకా అది కలర్ అనేది తొందరగా రావట్లేదు. దేనికి అది ఇడిపోతాయి, అందులో అంటుకోవన్నమాట. కళాయిలో వేసాక దేనికై ఇడిపోతాయి, అంటుకుపోయినా పర్వాలేదు. దేనికి ఏగాక దేనికై వేడివేడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ లావు జంతికలు అండి. సన్న జంతికలు అయితే డైరెక్ట్ అందులోనే వేసేసుకోవచ్చు అన్నమాట. చాలా గుల్లగా చాలా స్మూత్గా వచ్చినాయండి. మనం పిండి చాలామంది శనగపిండి అది వేస్తారు. శనగపిండి కన్నా ఇలా గుల్లపప్పు పిండి కింద చేసుకుని ఆ పిండి వేసుకోవటమే చాలా మంచిది అన్నమాట. చాలా హెల్త్కి కూడా మంచిదండి అది, శనగపిండి కన్నానే. జంతికలు అయితే రెడీ అయిపోతున్నాయి. మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చూడండి, మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి కదా. మళ్ళీ ఇంకొక రెండో వాయికి మళ్ళీ వేస్తున్నాను. ఒక వాయి అలాగైంది, రెండో వాయికి మళ్ళీ నా చేతులతో నేనే వేస్తున్నాను అనమాట. అది దగ్గరికి పోగడిపోతూ ఉంటాయి. అందులో వేసేటప్పుడు మనం ఇలా విడదీసుకుని వేసుకోవాలి. అవి జంతికలు బాగా వేగినాయండి, మంచి కలర్ కూడా వచ్చినాయి. పెద్ద జంతికలు కూడా వేసాను. కారపూస లాంటి జంతికలు డైరెక్ట్ ఆ కళాయిలోనే పిండేసాను అనమాట. అంగో పెద్ద పెద్ద జంతికలు కళాయిలో పిండేసాను. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలి. నేను చేసిన విధంగా చేసి ట్రై చేయండి. చాలా బాగుంటే చాలా బాగా. ఒక్కొక్కళ్ళు ఏమో సగ్గు బియ్యంతో చేస్తారన్నమాట. నేను పుట్నాల పప్పు పిండి కింద చేసేసాను కదా. ఒక్కొక్కరు సగ్గు బియ్యం పిండి కింద చేస్తారండి జంతికలు. అవేమో తెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ పుట్నాల పప్పు పిండి గురించి ఇంత కలర్ వచ్చినాయి, చాలా బాగా కలర్ వచ్చినాయండి. చాలా గుల్లగా అయితే వచ్చినాయి. నూనె అయితే అసలు పీల్చలేదు అన్నమాట. ఎంత వేసిన నూనె అంతే ఉంది, నూనె అసలు పీల్చలేదు. 1.5 కిలో పిండికి ఆయిల్ 1 కిలో ప్యాకెట్ కూడా పట్టలేదండి. ఆయిల్ చూస్తే మీకే తెలుస్తుంది. ఎంత వేసిన నూనె అంతే ఉంది. గట్టిగా అయితే రాలేదు, చాలా గుల్లగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మటుకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా కొత్త రకం వంటలు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఇవన్నీ కూడా ముందు నుంచి మా పెద్దవాళ్ళు అది చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. నేను ఆ వీడియోలు చూసి చేసినవి అవన్నీ కాదండి. మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. చిన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎలా చేస్తున్నారు ఇవన్నీ చూసి నేర్చుకున్నానండి. ఈ వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. చాలా గుల్లగా వచ్చినాయి కదా. మీకు ఎలాగనిపిస్తుంది ఈ వీడియో చూస్తే? ఈ జంతికలు ఇవన్నీ కలర్ఫుల్గా చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పాలి. చెప్పటమే కాదు,
వీడియో చూసాక మీరు కూడా ఈ వంటకం ఒక్కసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట ఎంత బాగా వస్తాయో, ఎంత గుల్లగా ఉంటాయో జంతికలని. ఒక్కొక్కరు చాలా గట్టిగా చేసుకుంటారు, టేస్ట్ కూడా ఉండదన్నమాట. గుల్లగా రావటానికి తిని సోడా అని, వంట సోడా అని రకరకాల సోడాలు వేసేస్తారు. నేను అసలు ఏం వేయకుండా చేశానండి. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. ఓకేనండి, బాయ్.